ఎగ్జిబిషన్లో స్టాల్ పెడితే అందరూ చూడటానికి వచ్చారు, డబ్బులు పెట్టి కొనడానికి ఎవరు రాకపోతే ఎట్లా ఉండదో అది దావోస్లో మన పరిస్థితి. దానికి కారణమైనటువంటిది ఇక చెప్పుకోవాలి మనం. తెలంగాణకి హైదరాబాద్ ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, ఆంధ్రప్రదేశ్కి అమరావతి లేదు. అది జగన్ వలన అని చెప్పుకోవచ్చు. బట్ వాళ్ళు ఎవరో అమరావతికి వస్తామంటలా, విశాఖపట్నం లాంటి దానికైతే వచ్చి ఉండేవాడు. బట్ మనం దాన్ని యాంకర్గా అంటే దాని ఫేస్ని ప్రొజెక్ట్ చేసుకోలేదు. సరే, అయినా కూడా కొత్త రాష్ట్రం కాబట్టి దానికి తోడు ఇక్కడ రాజకీయాలు, ఇక్కడ పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఎదురైనటువంటి సవాళ్ళు. ఆల్రెడీ గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సెకీ దాని గురించి అడ్డదిడ్డమైనటువంటి విషయాలు, దాంట్లో కేసులు పెడతాము, దాంట్లో అరెస్టులు చేస్తాం, జిందాల్ వ్యవహారాలు చూసాం. అట్లాగే కొన్ని చోట్ల పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఏది పరిశ్రమలు ఇప్పుడు ఆక్వా పరిశ్రమలకు సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన్ని మూసేసాం, లేదంటే విద్యుత్ కర్మాగారం పెడతామంటే అక్కడ ఆపేసాం, బొగ్గులకు సంబంధించిన విద్యుత్ కర్మాగారం ఆపేస్తున్నాం. పరిశ్రమలకు సంబంధించిన అనుకూల వాతావరణాన్ని చెడగొట్టుకునేటటువంటి సిచ్యుయేషన్ నుండి పాజిటివ్ వైపుకి తీసుకువెళ్ళాలి అంటే ఫస్ట్ మన మైండ్లలో ఒక బాధ్యతాయుత తత్వం ఉండాలి. పరిశ్రమలు ప్రగతికి సోపానాలు, పర్యావరణం అనేటటువంటి అందులో భాగం అన్నటువంటి ఆ దిశగా అడుగులు వెయ్యకపోతే ప్రమాదకరం. ఒక విశాఖలో ఎల్జీ పాలిమర్స్ వాళ్ళని ఏడిబిచ్చుకు తిన్నాం మనం. అట్లాంటి పరిస్థితుల్ని వాళ్ళు అంగీకరించరు. ఏ పారిశ్రామికవేత్త కూడా ప్రాబ్లం వస్తే తనని కాపాడేవాడై ఉండాలి, కానీ కోట్లు పెట్టుబడి పెట్టి జైళ్లలో కూర్చోవాలని అనుకోడు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని డైవర్ట్ చేయాలంటే జగన్ వలన నాశనం అయిపోయిందని రాబోయేటటువంటి రోజుల్లో చెప్పేటటువంటి అవకాశం ఉంది. జగన్ రాడని చెప్తే వస్తారు లాంటిది అవన్నీ వినడానికి వింతగా ఉండేటటువంటి జోక్స్.